చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్నయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం
తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. చదవండి. ఓం గురుగారు. 107వ శ్లోకం అండి. స ఏవ సద్గురు సాక్షాత్ సదసద్బ్రహ్మవిత్తమః తస్య స్థానాని సర్వాణి పవిత్రాణి న సంశయః. తాత్పర్యం: సదసత్స్వరూపమైన పరబ్రహ్మమును తెలిపిన వాడే ప్రత్యక్షముగా సద్గురువు. వాని యొక్క నివాస స్థానములన్నీయు పవిత్రములగుచున్నవి, అందులకేమియును సందేహం లేదు. సద్గురువు ఆయన దగ్గర మనం ఏం అడగాలి, ఏం అపేక్షించాలి, ఏం పొందాలి? అసలు ఎవరిని సద్గురు అంటాం? 4 పాఠాలు చెప్తే సద్గురు అయిపోతున్నారు వాళ్ళు రోజున. కలికాలంలో ఇంటింటా సద్గురువులు ఉంటారట. బ్రహ్మంగారు అంటాడు కాలజ్ఞానం. సద్గురువులు, జగద్గురువులు ఎక్కడ పడితే అక్కడే పిలుస్తారు. అదే కలియుగం. అర్థం ఏమిటంటే సదసద్వివేకం. ప్రతి క్షణం, ప్రతి రెప్పపాటు సదసద్వివేకంతో ఎవరైతే సహజమై ఉంటారో, ఎవరైతే తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఎప్పుడూ సదసద్వివేకాన్ని బోధిస్తూ ఉంటారు, సదసద్వివేకాన్ని సహాయంగా అందిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు సద్గురు. ఏమిటి సదసద్వివేకం? జాగ్రత్తగా గమనిస్తే సద్బ్రహ్మ, మరి అసత్తో మాయ. మరి మాయ బ్రహ్మమేనా కాదా, వేరేనా అని సరాసరి శంకర భగవత్పాదులకి ప్రశ్న వేశారు. ఏమండి, మీరు అసలే మాయావాదంలో నిష్ణాతులు కదా. బుద్ధుడేమో శూన్యవాదాన్ని తీసుకొస్తే మీరేమో మాయావాదాన్ని పట్టుకొచ్చారు దాన్ని సంస్కరించడానికి. మాయ ఉన్నదంటారా లేదంటారా? మాయ బ్రహ్మముగా ఉన్నది, తనకు తానుగా లేదు. ఏదైనా సరే ఉండాలి అంటే అది బ్రహ్మమే అయి ఉండాలి, వేరైనది ఏదీ లేనే లేదు. బ్రహ్మము కంటే భిన్నమైన మాయ ఉండే అవకాశం. దానికి సూత్రం యామాస మాయ. ఏది లేదు అదే మాయ. ఏమిటి లేదు అని అడిగారు. ఏమిటి లేదంటే భిన్నముగా లేదు అన్నాడు. చాలా మంది లేదు మాయ లేదు మాయ లేదు అంటే, మాయ ఎలా లేదు అంటే భిన్నముగా లేదు, బ్రహ్మమై ఉన్నది. జీవుడు ఉన్నాడా లేడా? బ్రహ్మము కంటే భిన్నముగా లేడు, బ్రహ్మముగా ఉన్నాడు. జగత్తు ఉందా లేదా? జగత్తు బ్రహ్మము కంటే భిన్నముగా లేదు, జగత్తు బ్రహ్మమై ఉన్నది. బ్రహ్మము అనేటటువంటి లక్షణంతో అన్ని సత్స్వరూపాలే, అన్ని సద్రూపములే. పంచభూతములు సద్రూపములే, బ్రహ్మాండము సద్రూపమే, పిండాండము సద్రూపమే. అసలు అసత్తు అనృతము ఉండే అవకాశమే లేదు. అసత్తు తోచని వాడికి అసత్తు కనపడే అవకాశం లేదు. ఇది అందులో ఉన్నటువంటి సూటైనటువంటి ఉపదేశం. సద్గురువుకి ఎప్పుడూ కూడా ఏకం సద్ బ్రహ్మ అనేటటువంటి దృష్టి ఉంటుంది. అందువలన అందరూ బ్రహ్మమే అయి కనబడతారు. భగవాన్ సత్సాయి బాబా వారు అంటారు, నేను భగవంతుడను అని నేను తెలుసుకున్నాను. మీరందరూ కూడా భగవంతుడుగానే నాకు కనబడుతున్నారు, కానీ మీకు మీరు అట్లా తోచడం లేదు, మీరు తెలుసుకోలేదు కాబట్టి మీరు అలా ఉండటం లేదు. ఉంటే మీరు కూడా భగవంతుడే, తెలుసుకుని అలా ఉంటే మీరు కూడా భగవంతుడు. ఏమిటి భగవంతుడు? నిన్న చెప్పారు, భగవంతుడు అంటే ఏమిటి? షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు ఎవడో వాడు భగవంతుడు. అలా ఆ సత్పదార్థం ఏకం సద్బ్రహ్మ, ఆ ఏకస్వరూపంగా నిలబడిన వాడెవడో వాడే సత్స్వరూపుడు. సద్గురువు దగ్గర దర్శనానికి వెళ్ళామండి, షిరిడి వెళ్ళామండి, లేకపోతే మెహరాబాద్ వెళ్ళామండి, లేదంటే రమణ
ఆశ్రమానికి వెళ్ళామండి, లేకపోతే పాండిచ్చేరి అరవిందాశ్రమానికి వెళ్ళామండి, లేదా దక్షిణేశ్వరం పరమహంస రామకృష్ణ పరమహంస గారి దర్శనానికి వెళ్ళామండి. సంతోషం. సద్గురు దర్శనం వల్ల నీకేం కలగాలి? ఏకం సద్బ్రహ్మ, అపరోక్షానుభూతి కలగాలి. శంకర భగవత్పాదులు మనందరినీ కూడా ఉపదేశించినటువంటి విధానం. సద్గురువుని ఆశ్రయించి సద్గురు దర్శనం పొందడం ద్వారా నీవు అపరోక్షానుభూతి అనేటటువంటి బ్రహ్మనిష్టం పొందాలి. అప్పుడే నీకు ఆ సద్గురు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే మానవులందరూ ఇష్టాల ద్వారానో, కష్టాల ద్వారానో, నష్టాల ద్వారానో దేవుణ్ణి కానీ గురువుని కానీ ఆశ్రయిస్తారు. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఏమంటే మీరు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దైవ దర్శనం కోసం ఎందుకు వెళ్తున్నారు? నాకు ఇష్టం కాబట్టి, లేదంటే నాకు ఒక కష్టం వచ్చింది కాబట్టి, లేదంటే నా నష్టాన్ని పోగొట్టమని చెప్పి అడగడానికి వెళ్తున్నాను. కాబట్టి జీవభావంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దైవం దగ్గరికైనా సద్గురువు దగ్గరికైనా ఎందుకు వెళతారయ్యా అంటే వాళ్ళ ఇష్టాలను అనుసరించి వాళ్ళని పనిచేయమని అడగడానికి, లేదా వాళ్ళ కష్టాలను తొలగించమని అడగడానికి, లేదా వాళ్ళ నష్టాలను పూడ్చమని అడగడానికి. ఇది జీవభావంలో ఉన్నటువంటి రహస్యం. మరి ఇవన్నీ అసద్భావం కదా. ఏమంటే నా ఇష్టం సత్యమేనా కాదా? నా కష్టం నా అనుభవంలో ఉంది, అది సత్యమేనా కాదా? నా నష్టం, నాకు వచ్చిన నష్టం నాకు అనుభవంలో ఉంది, అది సత్యమేనా కాదా అని అడిగారు. నాయన, ఇష్టం వేరే, కష్టం వేరే, నష్టం వేరే, ఇన్ని వేరు వేరంటే అనేకత్వం కదా. అనేకత్వం మాయ కదా, అనేకత్వం మిథ్య కదా, తాత్కాలికం కదా, అది శాశ్వతమైనటువంటి బ్రహ్మవస్తువు కాదు కదా. కానీ అవన్నీ నీకు సత్యమని తోచడానికి కారణం బ్రాహ్మీభూత స్థితి ఎందు అవన్నీ అంశం. కాసేపే ఉంటుంది సముద్రంలో అల, కాసేపే ఉంటుంది సముద్రంలో అలలో వచ్చిన నురుగు, కాసేపే ఉంటుంది నురుగులో వచ్చిన బొడగ. తత్కాలవత్తది నీకు ఆనందదాయకమో దుఃఖదాయకమో అయి సద్వస్తువుగా తోచినప్పుడు కూడా అది బ్రహ్మము యొక్క ప్రతీతి కాబట్టి నీకు తోస్తుంది. సాక్షాత్ బ్రహ్మముగా నీకు అది కనబడడం లేదు, బ్రహ్మము యొక్క ప్రతీతిగా కనబడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో అనేక రకాలైన పరంపరాగతమైన కష్టములు, అంటే ఒక కష్టంతో బండి ఆగదు, వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. కష్టాల పరంపర వచ్చేస్తుందండి నా జీవితంలో, ఏం చేయాలో తెలియడం లేదు అంట. నువ్వేం చేయక్కర్లే, ఇష్టంగా స్వీకరించాలి. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలయ్యా అని పరమాత్మ అంటే, ఇష్టంగా స్వీకరించవయ్యా, నేను అదేగా చేశాను అన్నాడు పరమేశ్వరుడు. ఏమిటండి అన్నారు. అవునయ్యా, హాలాహలం వస్తే ఎవరు పుచ్చుకోలేదు, అందరూ పారిపోయారు. మరి ఎవరు పుచ్చుకోవాలన్నా కష్టం 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 అంటున్నారు. అబ్బో దాన్ని పుచ్చుకోవడం కష్టం అండి అన్న వాళ్ళు అన్నారు. మరి పారిపోతే మరి ప్రపంచం లోకం అంతా భస్మీభూతం అయిపోతుంటే మరి ఎవరో ఒకరు కాపాడాలి కదా. అందుకని ఇష్టంగా స్వీకరించాను, అదేం కష్టం అవ్వలేదు. కాబట్టి ఏ కష్టమైనా వచ్చినప్పుడు మానవుడు ఏం చేయాలి? దానిని ఇష్టంగా స్వీకరించాలి. అప్పుడు ఆ కష్టం అనేటటువంటి అనుభవం నీకు ఉండదు. పైగా అది లోక కళ్యాణ హేతు అవుతుంది. పరమేశ్వరుడు హాలాహల భక్షణం ద్వారా ఏం తెలియజేశాడయ్యా అంటే, తాను శాశ్వతమైనటువంటి కష్టాన్ని స్వీకరించినప్పటికీ ఆ కష్టము లోక కళ్యాణ నిమిత్తం. సద్గురు ఏదైనా, మనం పేరెన్నిక కన్నా సద్గురువులందరినీ జీవితాలను మనం పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా వారిని ఆశ్రయించినటువంటి వారి యొక్క కష్టాలను వారే లోక కళ్యాణ నిమిత్తం స్వీకరించి వారిని ఉద్ధరించారు. ప్రతి ఒక్కరికి వారి వారి దేహములు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటివి. ఆ ఇబ్బందులన్నీ వాళ్ళకి ఎలా వచ్చినాయి? వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రారంభ వశం చేత వచ్చినాయి అనడానికి వీలుగా. అలా అంటే ఈశ్వరుడు కూడా కష్టం ప్రారంభ వశం చేత వచ్చిందని అనవలసి వస్తుంది. అందుకని బ్రహ్మజ్ఞానికి ప్రారంధం కేవలం ఒక ఆట, ఒక లీల, ఒక క్రీడ. అందుకని కర్మ సంగతం కాదత. సద్గురు కర్మ సంగతం కాడు.
ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడే. మరి అటువంటి వాడికి శరీరానికి ఏం కష్టం రాలేదా? రావచ్చు. వస్తే మాత్రం వాళ్ళకేం కాదు. వాళ్ళు ఏకకాలంలో తమ స్వరూప జ్ఞాన నిష్టలోనూ ఉంటారు, ఏకకాలంలో వాళ్ళ శరీరానికి వచ్చినటువంటి బాధని అనుభవించేటటువంటి, లోక కళ్యాణ నిమిత్తం అనుభవించేటటువంటి సరైనటువంటి స్థితిలో కూడా ఉంటారు. అంటే వాళ్ళు అనుభవించే కర్మానుభవం కూడా లోక కళ్యాణ కారకమే అవుతుంది. భగవాన్ సత్సాయిబాబా వారికి తుంటి ఎముక విరిగింది. మనకు హైదరాబాద్ లో గురువారెడ్డి గారిని ఒక ఆయన ఉంటారు. ఆ మహానుభావుడు వెళ్ళి ఆపరేషన్ చేశారు. మరి చాలా కాలం నడవలేదు, చాలా కాలం కుర్చీకే పరిమితం అయ్యారు. చాలా వీడియోల్లో కూడా బాబా వారు కుర్చీలోనే దర్శనం ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఎవరైనా కుర్చీకి పరిమితం అయితే ఇంట్లోంచే బయటికి రాము. వారు అలా ఏం లేదు. కుర్చీలోనే కారులో కూర్చున్నారు, కుర్చీలోనే విమానంలో కూర్చున్నారు, కుర్చీలోనే దర్శనాలు ఇచ్చారు, కుర్చీలోనే ప్రయాణాలు చేశారు. ఏమి వారి సద్గురువుగా వారు చేయవలసిన ఏ కార్యక్రమము కూడా వాయిదా పడలేదు. అలా వారి జీవితం ఎప్పుడూ కూడా లోక కళ్యాణ నిమిత్తమే అయి ఉన్నదన్నమాట. అలాగే పరమహంస వారికి గొంతు క్యాన్సర్ వచ్చింది. అలాగే శంకర భగవత్పాదులు వారికి ఫిస్టులా భగంధరం వచ్చిందన్నమాట. అలాగే భగవాన్ రమణ మహర్షి సర్కోమా, చేతి మీద సర్కోమా వచ్చింది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటికి లాగా. అయితే సద్గురువులు అందరూ చేసే పని ఒక్కటే. ఏమిటయ్యా? శరీరంలో ఉన్నటువంటి జీవులను సంస్కరించడం, శరీరం వదిలేస్తూ ఉన్నటువంటి, అంటే శరీరం వారి సమక్షంలో వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు వారి అందే లయం అయిపోతూ ఉంటారు. అంటే సద్గురు ఆశ్రయం ఎటువంటిదయ్యా అంటే క్రమముక్తిలో భాగమైనటువంటి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు సద్గురువు దగ్గర లభిస్తాయి. అది సద్గురువు యొక్క ఆశ్రయం యొక్క విశేషం. ఎందువల్ల అంటే మీరు ఎప్పుడైతే ఒక సద్గురువుని ఆశ్రయిస్తారో ఆ సద్గురువుని ఆశ్రయించి భజించేటటువంటి వాళ్ళు, ఆయా వ్రతాలు, ఆయా జపాలు, ఆయా ధ్యానములు, ఆయా సంకీర్తనలు చేసేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళతోనే మీ ప్రపంచం ముడిపడిపోతుంది. ఆ వాళ్ళదే మీ ఆలోకమే మీ లోకం అయిపోతుంది. అలా సాలోక్య ముక్తిని అనుభవిస్తారు. ఎప్పుడూ బాబా దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు పరమహంస దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపిస్తూ ఉండడం చేత ఆ సామీప్యాన్ని హృదయంలో అనుభవిస్తారు, ఆకర్షితం అవుతారు. నిరంతరాయంగా ఒక పెద్ద అయస్కాంతం ఒక చిన్న గుండు సూదిని ఎట్లా అయితే తాను కదలకుండానే ఆకర్షిస్తుందో, అలాగా పెద్ద అయస్కాంతం లాగా సద్గురుమూర్తి ఒకచోటే ఉండి మనల్ని అందరినీ ఆకర్షిస్తుంది. అందుకే ఏమంటాం, బాబా గారి పర్మిషన్ లేకపోతే, వారి సంకల్పం లేకపోతే మనం వారి దర్శనాన్ని చేసుకోలేమండి, పొందలేమండి అంటాం. అంటే అర్థం ఏమిటి? నీవు హృదయంలో వారిని చూడాలి చూడాలి చూడాలి, సామీప్యతను పొందాలి పొందాలి అనేటటువంటి తపన తపస్సుగా చేస్తాం. హృదయంలో చేస్తేనే తపస్సు అవుతుంది, మనోబుద్ధుల్లో చేస్తే తపస్సు అవుతుంది. ఇది తేడా. మనోబుద్ధుల్లో చేస్తే అది కూడా విషయమే. ఇప్పుడు ఉదాహరణ చెబుతాను. మీరు ఏ సద్గురు ఆశ్రమాల స్థాయి దగ్గరికి వెళ్ళి చూసినా బయటంతా ఆ సద్గురువుల యొక్క ఫోటోలు అమ్మేవాళ్ళు, లేదా పూలు అమ్మేవాళ్ళు, కాయలు అమ్మేవాళ్ళు, రకరకాల పెయింటింగ్లు అమ్మేవాళ్ళు, ఇలా చాలా మంది ఉంటారు. అదంతా వాళ్ళందరికీ కూడా బాబా గారే, కానీ వాళ్ళకి మనోబుద్ధులలో బాబా గారు. అది తేడా. సద్గురువును ఆశ్రయించినటువంటి శిష్యులు, సత్శిష్యులైనటువంటి వాళ్ళకి హృదయంలో ఆ తపస్సు జరుగుతుంది. మెలకువ, కళానిద్ర, మూడవస్థలలోనూ బాబా గారి దర్శనం, లేదు పరమహంస యొక్క దర్శనం, స్వామి యొక్క దర్శనం పొందాలి, స్వామి 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 అంటూ ఉంటారు. హృదయంలో ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళు మాత్రమే స్వామి అని సంబోధిస్తారు. మిగిలిన వాళ్ళందరూ సంబోధించారు. ఎందుకయ్యా అంటే వారి జీవితానికి అతనే స్వామి, ఆయనే స్వామి. అంటే ఆవిడే స్వామిని. ఆడవాళ్ళైతే స్వామిని అంటుంటారు. స్వామి అన్న తప్పు లేదు, అక్కడ ఏమి అది పుంలింగ స్త్రీలింగ శబ్దాలేం కావాలి. కాబట్టి సద్గురువు అంటే సద్గురువిణి అనే ప్రయోగం కూడా చేస్తూ ఉంటారు పండితులు. కానీ అలా అవసరం లేదు. సద్గురువు అనేది నపుంసకలింగ శబ్దం.
కాబట్టి ఆడవాళ్ళైనా సద్గురువులే, మగవాళ్ళైనా సద్గురు. అసలైనా సద్గురు స్థాయిలో స్త్రీ పురుష భేదం ఎక్కడ ఉంది? లేనే లేదు. అందుకని అమ్మవారు గురుమండల స్వరూపి. ఆవిడే స్వయంగా సద్గురుమూర్తి, జగజ్జననియే సద్గురుమూర్తి. మరి ఆ లలితా పరాభట్టారికి త్రిపుర సుందరియే అందరికి సద్గురుమూర్తి. ఎవరిని ఆవేశించినా ఆవిడ ఆవేశించవలసిందే. ఆ పరావాక్కుగా ఆవిడ ఆవేశిస్తేనే పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులలో అది ధారగా నీకు బోధగా లభించింది. ఆ పరావాక్కు స్థితిలో కనుక ఆవిడ అనుగ్రహించకపోతే ఏ వైఖరి వాక్కుతో ఎవరూ బోధించలేదు. ఎవరైనా బోధిస్తున్నారంటే అమ్మవారి అనుగ్రహం పరావాక్కులో దర్శనం జరుగుతూ ఉంటుంది, అనుభవం జరుగుతూ ఉంటుంది. ఆ ధారని ఆవిడ ఇవ్వవలసిందే. ఆవిడ ఇస్తేనే ఎవరైనా బోధించగలిగి. కాబట్టి ఇక్కడే ఆ రకమైనటువంటి నామరూపాత్మకమైన శరీరగతమైన ఆకార వికార విశేషితాలు ఏవి కూడా సద్గురువుకు వర్తించవు. బాలురా, వృద్ధుల, యవ్వన ఏ స్థితిలో ఉన్నారు అవి ఏం వర్తించవు. జాగ్రత్తగా భారతదేశంలో గమనిస్తే 8 ఏళ్ల వాళ్ళు కూడా సద్గురువుగా ఉన్నటువంటి సందర్భాలు కనబడతాయి. 80 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నట్టు కనబడతాయి. 800 ఏళ్ళు 8000 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా సద్గురువులుగా కనబడతారు. కాబట్టి వయోభేదం కూడా వర్తించదు. ఎందుకని ఏకం సద్బ్రహ్మ, వాళ్ళ బ్రహ్మనిష్ఠులే ఉన్నారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. ఎప్పుడైతే నీ హృదయంలో సద్గురుమూర్తిని ప్రతిష్ఠించి మెలకువ కళా నిద్రలలో వారి సామీప్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు, ఆ హృదయగతమైన ఆశ్రయాన్ని అనుభవిస్తావు, అప్పుడు నువ్వు సామీప్య ముక్తిని అనుభవిస్తావు. అదే ప్రపంచంగా జీవిస్తావు, అందువల్ల సాలోక్య ముక్తిని అనుభవిస్తావు. ఇక సారూప్యం, ఇది కొద్దిగా సమస్యాత్మకం. కొంతమంది సద్గురువు వలె ఆకారాన్ని ధరిస్తారు. ఉదాహరణకి షిరిడి సాయిని ఆయన విశ్వ సద్గురు అనుకోండి. ఆ విశ్వ సద్గురుమూర్తిని అనుసరించిన వాళ్ళు చాలా మంది కనబడతారు. కొంతకాలానికి ఆ భావన చేసి 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 చేయగా 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 ఆ రూపాన్ని ధరించేస్తాడు. అలాంటి వేషభాషలను ధరించేస్తాడు. ఆయన వలనే ఒక చెడి పట్టుకుంటారు, ఆయన వలనే ఒక తలబాగా పెట్టుకుంటారు, ఆయన వలనే వేషభాషలన్నీ మార్చుకుంటారు. కానీ అంత మాత్రం చేత అది సారూప్యముక్తి అవ్వదు. మరి తత్వజ్ఞానంలో సారూప్యముక్తి అంటే ఏమిటంటే సద్గురు హృదయంలో నీకు స్థానం లభిస్తున్నాయేమో. అంటే సద్గురు ఏ స్థితిలో ఉన్నాడో ఈ సత్శిష్యుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. సత్శిష్యుడు హృదయంలో సద్గురువును పెట్టుకున్నంత కాలం సాధనే, శిష్యుడే. కానీ ఎప్పుడు సత్శిష్యుడు అవుతాడయ్యా అంటే సద్గురు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిని సత్శిష్యుడు అనుభవించాలి. ఏ ప్రయత్నం లేకుండా, ఏ సాధనతో పని లేకుండా, ఏ విచారణతో పని లేకుండా అలా రెప్పపాటులో ఆ సద్గురు స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. ఆ నిర్వికల్ప సమాధినిష్ట సహజంగా వచ్చేస్తుంది. అదే గుర్తు సారూప్యముక్తి. తలచిన వెంటనే నిర్వికల్ప సమాధినిష్ట అయిపోతాడు. దానికి ఏమి ఏళ్ళు పూళ్ళు ప్రయత్నం ఏం అవసరం ఉండదు. ప్రహ్లాదుడు అంటాడు, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం గాలిని బంధించి పఠించే యోగముతో పని లేదు, జీవుల హింసించి చేసే క్రతువులతో కూడా పని లేదయ్యా. ఒక్కసారి నీ నామాన్ని తలించి నీ నామమనే మహా అమృత సముద్రంలో గనక నువ్వు లయమైపోతే, నువ్వు లేకుండా పోతే అప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా, అవసరం లేదు కదా. ఆ నామామృతం అనేటటువంటి సముద్రంలో మునిగి నిన్ను నువ్వు పోగొట్టుకోవయ్యా. సులభోపాయం ఇది సారూప్యముక్తి. వింతైన విషయం భాగవతంలో ఒక ఘట్టం ఉంటుంది. ఏమిటంటే హిరణ్యకశిపుడు విష్ణువుని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే నిరంతర హరినామస్మరణ చేస్తున్నటువంటి ప్రహ్లాదుని హృదయంలో విష్ణువు కనబడతాడు. కనబడేటప్పటికీ ఒక్కసారిగా ఆయన జీవితంలో పని మార్పు వచ్చేస్తుంది. ఏమిటయ్యా, ఏమిటి, నేను ఎక్కడో వెతికితే విష్ణువు చివరికి మా అబ్బాయి హృదయంలో దాక్కున్నాడా అనుకుంటాడు. మా అబ్బాయిని గనక చంపేస్తే నేను విష్ణువుని చంపేసినట్టే అని భ్రాంతి చెందాడు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వహృదయ నివాసి కదా. హృదయేశోర్జున తిష్టతి. అయినా నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా, నువ్వు విచారణ చేసినా చేయకపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఉన్నాడన్నా లేవన్నా,
నీ హృదయంలో నేనున్నానయ్యా బాబు. అర్జున, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నేనున్నాను నీ హృదయం. అంతకంటే గొప్ప ఆశీర్వచనం ఏం కావాలి? కానీ మానవుడికి ఎప్పటికప్పుడు సందేహం వస్తుంది. ఆయన ఉన్నాడంటున్నాడు, ఉన్నాడా లేడా? మరి సందేహం రాగానే మరి విశ్వాసం సడలిపోయింది, శరణాగతి సడలిపోయింది. ఇంకా ఏమిటి? నా హృదయంలో పరమేశ్వరుడే ఉన్నానంటున్నాడు. కానీ మరి నా జీవితం ఏమిటి? ఇలాగా కష్టాలమయమైపోయింది అని ప్రహ్లాదుడు అనుకున్నాడా? అనుకోలేదు కదా. ఏ రోజు నుంచి అయితే విష్ణువుని ప్రహ్లాదుడి హృదయంలో గమనించాడు, ఆ రోజు నుంచి ప్రహ్లాదుడిని ఎలాగోలా కడతేర్చడానికి నానా బ్రహ్మ ప్రయత్నాలన్నీ చేశాడు. తాను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాడు. అప్పటికి కష్టాలు పెరిగినాయి. అప్పటిదాకా ప్రహ్లాదుడిని ఎంతసేపు గురువుల దగ్గర పెడదామా, లేకపోతే తల్లి దగ్గర పెడదామా, లేకపోతే కోపడదామా అని సామాన్యంగా ఆలోచించాడు. ఏ క్షణమైతే ప్రహ్లాదుని హృదయంలో విష్ణు సందర్శనం హిరణ్యకశిపుడికి కలిగిందో, ఆ క్షణం నుంచి ప్రహ్లాదుని ఏమైనా సరే మట్టు పెట్టాలి అనేటటువంటి బలవత్తరమైన ప్రయత్నం వలన ప్రహ్లాదుడి జీవితంలో బోల్డ్ కష్టాలు వచ్చాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏమిటంటే భగవంతుడిని ఆశ్రయిస్తే నా కష్టాలు పోవాలి, కానీ కష్టాలు పెరిగినాయి. పోవడము కాదు, పెరగటము కాదు, నీ గోడవును ఖాళీ అవుతుంది. ఇది రహస్యం అందులో ఉన్నది. పెద్దలందరూ ఏం చెప్పారంటే, ఆయన అనేక జన్మార్జితం అంతా నీవు నీ సంచితంలో భద్రపరుచుకున్నావు కదా, అందులో కొంత భాగాన్నే జీవభావంతో నువ్వు అనుభవించాలనుకున్నావు. కానీ ఎప్పుడైతే సద్గురువును ఆశ్రయించి ముక్తి మోక్షాన్ని పొందాలని అనుకుంటావు, మరి నీ సంచితమంతా బ్రహ్మజ్ఞానం చేత దగ్ధమైపోవాలి కదా. మరి ఆ దగ్ధం అయిపోయేటప్పుడు అంతో ఎంతో కొంతో నీకు ప్రారంభ భాగంలో అనుభవంలో వస్తుంది కదా. నెత్తి మీద పెద్ద నిప్పుల కొండ పెడితే కింద ఉన్నటువంటి వాడికి ఏం వేడి తగలకూడదు అన్నాడు. నెత్తి మీద నిప్పుల కొండ పెడితే కింద ఉన్నవాడికి ఎట్లా తగలకుండా ఉంటుంది? మరి జ్ఞానాగ్ని అంటే నిప్పుల కొండను ఎత్తుకున్నాడు కదా సద్గురువును ఆశ్రయించి. సద్గురువు దగ్గరికి వెళితే సత్శిష్యుడైన వాడికి ఒక ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం ఏమిటాయంటే ఓ నిప్పుల కొండ, ఓ జ్ఞానాగ్ని, తీవ్ర వైరాగ్యం, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్రమైనటువంటి జ్ఞానం. ఎంత తీవ్రమైన జ్ఞానం అయ్యా! అణుస్వరూపం కూడా మిగల్చకుండా దగ్ధమై, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, అహం ఇంచుక కూడా మిగల్చకుండా దగ్ధం చేసేటటువంటి జ్ఞానాగ్నిని ఆ కొండని ఎత్తుకోవాలంట. అదిగా సద్గురువు దగ్గరికి వెళ్ళి మనం చేయవలసిన పని. ఏదో బాబా గారు చెప్పారు, ఏదో 4 వస్త్రాలు దానం చేశాను, నలుగురికి అన్నం పెట్టాను, నలుగురికి ఉపకారం చేశాను, మంచిదే, తప్పక చెయ్యాలి. మానవులందరూ పరోపకారార్థమిదం శరీరం. శరీరం ఉన్నంత కాలం తప్పక సహాయం చేయాలి, విచారణ చేయక సహాయం చేయాలి అంటారు బాబా గారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే 10 రూపాయలు ఇస్తే సంతోషపడతాడు అనుకున్న చోట 20 రూపాయలు ఇచ్చి సంతోషపెట్టాలి. అప్పుడు బాబా గారు సంతోషిస్తారు. 10 వాడు చేసిన పనికి 10 రూపాయలు ఎక్కువ అని 5 రూపాయలు చేతిలో పెడితే బాబా గారి సంగతి దేవుడు, నీవు కూడా సంతోషంగా ఉన్నావు. 10 సార్లు అదే తిరగా మరగా ఆ లోభ లక్షణం చేత దాన్ని అనుకుని ఆ సేవాభావం పోయి, ఆ పరోపకార బుద్ధి పోయి, చివరికి ఆ భిన్నత్వంతో సంస్కారం బలపడుతుంది. కాబట్టి సేవ ఎందుకు చేయమన్నారు? సద్గురువులు అందరూ చెప్పారండి. పరమహంస చెప్పారు, బాబా గారు చెప్పారు, షిరిడి సాయి. ఏ సద్గురుమూర్తి అయినా కూడా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంలో నీవు చేయగలిగిన సహాయం చెయ్యి, నీ శక్తి అనుసారం చెయ్యి. నువ్వు సలహానే ఇస్తావో, సహాయమే చేస్తావో, డబ్బే ఇస్తావో, పనే చూపెడతావో, వాడి జీవితాన్ని ఎలాగోలా మెరుగైన జీవితం జీవించేటట్లుగా వాడికి సహాయం చెయ్యి. ఆ వాడి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి మందులే ఇస్తావో, వస్త్రాలే ఇస్తావో, అన్నమే పెడతావో, ఏదీ లేకపోతే భగవన్ నామస్మరణ అయినా చేయవయ్యా. బాబా గారు ఏమంటారంటే, మీరేం చేయలేరండి, నీ వల్ల ఏదీ కాదు, నా వల్ల ఏదీ కాదండి, ఓ పని చేయైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భజంతి. బాబా గారి ఫోటో తీసుకుని వెళ్ళు చక్కగా. మన వాళ్ళందరూ కూడా ఆ ఇళ్లల్లో మేము సద్గురు పాదుకా పూజ పెట్టుకోలేమండి, అశక్తులము అన్న వాళ్ళందరినీ మన ఆశ్రమానికి రమ్మని ఆ ఉపపీఠాలను వాళ్ళ చేత పూజలు చేయిస్తున్నారు. ఎప్పుడైనా వీలు దొరికినప్పుడైనా సరే
అంటే ఒకేసారి 20-30 మంది వెళితే వాళ్ళ ఇల్లు సర్దుబాటు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇద్దరైనా వెళ్ళొచ్చు కదా, ఇద్దరు వెళ్ళి భజన చేయవచ్చు, ఇద్దరు వెళ్ళి పూజ చేయవచ్చు. అలా ఆలోచించాలి. అలా ఆలోచిస్తే దాంట్లో మార్గం దొరుకుతుంది. జాగ్రత్తగా ఆలోచించి బాబా గారి యొక్క పాదుకలను పూజించడం, సద్గురువుని ఆశ్రయించడం చాలా విశేషం కదా. అది హృదయగతమైన ఆశ్రయానికి తలుపులు తెరుస్తుంది కదా. ఆ హృదయంలో నీ యొక్క జ్యోతిస్వరూపమైనటువంటి స్వయం జ్యోతిస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని నీవు గుర్తించగలిగే అవకాశం ఉంది కదా ఆ హృదయాశ్రయం చేత. అందువలన ఇద్దరు వచ్చి భజన చేశారా, 20 మంది వెళ్ళి భజన చేశారా, 200 మంది వెళ్ళి భజన చేశారా అనేది అక్కడ ప్రశ్న కాదు. ఆఖరికి అతనికి మేలు జరగాలని సంకల్పం చేయడం కూడా సహాయం. ఎవరికైనా మేలు జరగాలనే సంకల్పం, కష్టంలో నుంచి బయటపడాలనే ఆలోచన చేయడం కూడా సహాయమే. ఇవన్నీ నిష్కామ కర్మగా చేయబడినప్పుడు, అహం లేకుండా చేయబడ్డప్పుడు, కర్తృత్వ రహితంగా చేయబడ్డప్పుడు మాత్రమే సేవలు అవుతాయి. అప్పుడే అవి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పాత్రత చెందిస్తాయి. ఈ రీతిగా సారూప్యముక్తి అనేటటువంటిది సద్గురు ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితిలోకి సచ్చిష్యుడు రెప్పపాటులో చేరుకోగలిగిన సామర్థ్యంతో చేరు. అలా ఎప్పుడైతే సద్గురు ఏ స్థితిలో ఉన్నాడో సచ్చిష్యుడు అదే స్థితిలో సహజంగా కొంతకాలం ఉండేటప్పటికీ సాయుజ్యముక్తి సద్గురువు వలన లభిస్తుంది. ఇద్దరూ ఒకటిగానే ఉంటారు. ఆ ఇద్దరూ ఒకటిగానే ఉన్నారన్న విషయం సద్గురువు ప్రకటిస్తాడు. సచ్చిష్యుడు, అయినా నీకు నాకు భేదం లేదు, సాయుధ్యముక్తి లభించింది నీకు. ఇప్పుడు సచ్చిష్యుడికి రావాల్సిన ప్రశ్న ఏమండి, సారూప్య సామీప్య సారూప్య సాయుధ్యాలు అయిపోయినాయి కదా, ఇంకా నా శరీరం నిలబడుందేమి స్వామి? ఈ శరీరం పడిపోతే ఓ పని అయిపోయింది కదా, వచ్చిన పని అయిపోయింది కదా, సాయుధ్యం లభించింది కదా, మరి ఈ శరీరం పడిపోయేందుకు అనుమతి ఇవ్వచ్చు కదా అంటే, నాయనా సాయుధ్యముక్తి లభించినటువంటి వాళ్ళు ఎక్కడో ఒకానొకడు కదా ఉండేది. ఆ ఒకానొకడే కదా సద్గురువు గాని పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రకటించేది. నీ శరీరం పడిపోయే వరకు సద్గురువు యొక్క పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రకటించు, ఆ జ్ఞానాన్ని ప్రకటించు. వాళ్ళ చేతిలో పనిముట్టుగా ఉండి ఆ దివ్య జ్యోతిని, ఆ దివ్య జ్ఞానాన్ని నీ ఉపాధి అనే పనిముట్టు ద్వారా దాన్ని ప్రకటించు. అది ప్రకటింపబడడానికి ఒక పనిముట్టువయ్యా, అలా ఉండు. నీ జీవితం మొత్తాన్ని అలా జీవించు. నువ్వు జీవిస్తున్నావు అనుకోమాక, నీ ద్వారా సద్గురువు ప్రకటించబడుతున్నాడని భావించు. అలా ఉండు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? లేనే లేవుగా. నీ స్థానంలో కూడా ఉన్నది సద్గురుమూర్తే. ఇలా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. అంటే సాయుధ్యముక్తి క్రమముక్తిలో భాగంగా సద్గురువును ఆశ్రయించి ఎవరైతే ఈ అలౌక్య సామీప్య సారూప్య సాయుధ్యముక్తులను హృదయ స్థితిలో అనుభవిస్తారో, సహస్రారంలో గురుమండలంలో సద్గురువుతో ఐక్యతాసిద్ధిని పొందుతారో, వాళ్ళు జీవన్ముక్తులై బ్రహ్మరంధ్ర స్థానంలో అభేద స్థితిలో ఉంటారు. అలా వారి జీవితం అంతా కేవలం ఆ దివ్య జ్ఞానాన్ని ప్రకటించడానికి, ఆ దివ్య జీవనాన్ని ప్రకటించడానికి చేతనైనంత సహాయం హృదయ స్థితిలో చేయడానికి, తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క హృదయాన్ని మేల్కొల్పుతాడు. అంతే తప్ప అతనికి ఆ వాళ్ళ యొక్క నిత్య జీవిత విశేషాలతో విషయాలతో మనోబుద్ధులతో వీడికి ఏం పని. అవేవో ద్వంద్వానుభవాలలో అటు ఇటుగా ఉంటూ ఉంటాయి కర్మానుసారం. దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం కూడా లేదు. తత్కాలవత్ నాలిక మీద ఉన్నంతసేపే గులాబ్ జామ్ ఎట్లా బాగుంటుందో ఏ విషయమైనా అంతే, అంతకుమించి వేరే అంశం ఏంటి. అందువలన ఆ విషయానంద ప్రధానమైన జీవితాన్ని బ్రహ్మానంద ప్రధానమైన జీవితంగా మార్చే పనిలో ఇతను ఉపయోగపడతాడు. అతని ద్వారా సద్గురువు ప్రకటమవుతున్నాడు. స్వామి వివేకానంద ఇలా సాయుధ్యముక్తిని అనుభవిస్తాడు. 3 రోజుల పాటు పరమహంసతో ఐక్యతాసిద్ధిని పొంది అలా ఉండిపోతాడు. నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆఖరికి ప్రాణచలనం కూడా స్తంభించిపోయి ఉండిపోతాడు. అలా ఉండి బయటకు వస్తాడు. బయటకు వచ్చి పరమహంసను అడుగుతాడు, స్వామి ఇంకెందుకు స్వామి, ఈ శరీరంతో పని అయిపోయింది కదా, వచ్చిన పని అయిపోయింది, జన్మ కారణం నెరవేరింది, సాయుధ్యముక్తి లభించింది, సద్గురువుతో ఐక్యతాసిద్ధి లభించింది, ఇంకెందుకు స్వామి, పరమాత్మ స్థితి నిర్ణయం అయిపోయింది,
సర్వవ్యాపకమైన జ్యోతిర్మయమైనటువంటి పరమాత్మ సందర్శనం కలిగింది. ఆ పరమాత్మే సర్వకాల సర్వావస్థలలో ఉన్నాడు. నేను లేననే నిర్ణయం కూడా నాకు తెలియదు. ఇంకా నాకు ఎందుకు ఈ పనిముడితో పని లేదు స్వామి, పడేస్తాను కన్నా. అయ్యయ్యో, ఇంత చిన్న పని కోసం పుట్టావా నువ్వు? కారణ జన్ముడగురు. నీ ద్వారా ఎంతమందో ఆ దివ్య జ్ఞానాన్ని, ఆ దివ్య జీవనాన్ని, ఆ దివ్యత్వాన్ని మేల్కొలిపేటటువంటి నువ్వు జ్ఞాన భాస్కరుడవు. నువ్వు చిన్నవాడివి కాదయ్యా. ఏదో నువ్వు ఒక్కడివి ధరించాలనుకోవడం స్వార్థం కాదు. నీతో పాటు ఎంతమందినో నువ్వు జ్ఞానస్థితిలో, స్వరూప జ్ఞానస్థితిలో మేల్కొల్పగలిగి జ్ఞాన భాస్కరుడవై ఈ జన్మలో పుట్టావు. ఈ శరీరం దానికి ఉపయోగపడాలి. నువ్వు మహావృక్షానివి. ఒక మహావృక్షం మీద వేలాది ఉపాధులు ఎట్లా బ్రతుకుతూ ఉంటాయో, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులు ఆ మర్రి చెట్టు కింద ఎలా అయితే ఉంటాయో, ఆ మర్రి చెట్టు కింద మౌనావతారుడైన దక్షిణామూర్తి జ్ఞాన ప్రబోధం ఎలా చేస్తూ కూర్చున్నాడు, అలా నీవు జీవించాలయ్యా. నిన్ను అలాగదా, అందుకోసం కదా నిన్ను తయారు చేసింది. నీవు దానికోసం తయారు చేయబడినటువంటి గొప్ప కారణజన్ముడవు. నీ ద్వారా అది ప్రకటితం కావాలి. అటువంటి మేలుకొలువు ఈ ప్రపంచానికి రావాలి. మానవులందరూ అటువంటి దివ్య జ్ఞానంతో, దివ్యమైనటువంటి జీవనంతో జీవించేటట్లుగా వాళ్ళని మేలుకొలిపేటటువంటి బాధ్యత నీకు ఇవ్వబడింది ఈ అనుభవం ద్వారా. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. ఈ 100 మందిలో ఒకానొకడు మాత్రమే ఈ పనికి ఒప్పుకునేవాడు. ఎందుకనయ్యా అంటే వాడికి ఏకకాలంలో 2 పనులు 2 తెలివిలు పనిచేయాలి. బహిర్ముఖము పనిచేయాలి, అంతర్ముఖము పనిచేయాలి. అవి 2 లేని స్థితిలో వాడు ఉండాలి. వాడికి బహిర్ముఖం లేదు, అంతర్ముఖం లేదు. ఎందుకంటే వాడికి ఉన్నది బ్రహ్మం. అదంతా బ్రహ్మమే. మనసైనా బ్రహ్మమే, సంస్కారమైనా బ్రహ్మమే, మాయైనా బ్రహ్మమే, మల విక్షేప ఆవరణ దోషాదులైన బ్రహ్మమే, ఫలమైన బ్రహ్మమే, మలమైన బ్రహ్మమే. అసలు బ్రహ్మము వేనా వాడికి రెండవది లేనది. వాడు సర్వకాల సర్వావస్థలలో అలా ఉండాలి. కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క పరిణామశీలతను బట్టి బహిరంతరములందు వాళ్ళను మేల్కొలపాలి. బ్రహ్మ అభిన్నత్వంలో మేల్కొలపాలి. బ్రహ్మాభిన్నులై జీవించడం ఎట్లాగో వాళ్ళలో ఆ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అటువంటి జీవితంలో వాళ్ళని ప్రవేశపెట్టాలి, వాళ్ళని మేల్కొలపాలి. ఇది జీవన్ముక్తుల యొక్క పని. సాధారణంగా అవధూతలు కూడా ఇదే పని చేస్తారు. అందుకని సద్గురువులందరినీ అవధూతలుగా కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. వారిని స్తుతించేటప్పుడు సచ్చిదానంద అని, అవధూత అని వారి వారి లక్షణాలను, బ్రాహ్మీభూత స్థితిని మనం స్తుతిస్తూ ఉంటాం. ఎవరైనా అవధూత దర్శనానికి వెళ్ళినా కూడా ఇదే ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్య ముక్తులను, జీవన్ముక్తిని అనుభవించడానికి ఉపయోగపడేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్స్వరూపులు, అసత్తుకు తావులేదు. వాళ్ళు సద్గురువులు. తర్వాత చదువు. సర్వశుద్ధ పవిత్రోసౌ స్వభావాద్యత్ర తిష్టతి తత్ర దేవగణాః సర్వే క్షేత్రపీఠే చరంతి చ. తాత్పర్యము: సంపూర్ణంగా పరిశుద్ధుడును, నైసర్గిక స్వభావముల చేతనే పవిత్రుడును అగు సద్గురుడెక్కడుండును ఆ గృహమునందలి పీఠమునందు సమస్త దేవగణములన్నీ ఉండుచున్నవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, భగవాన్ రమణులు ఎప్పుడు కూడా విరూపాక్ష గుహలో ఉండేవారు, లేదంటే స్కందాశ్రమంలో ఉండేవారు. అక్కడికి మార్చుకుంటూ ఉండేవారు. అక్కడ లోపలికి వెళ్ళి మనం కనుక చూస్తే గాలి ఆడదు. చిన్న గుహ. లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఒక చిన్న దీపం పెట్టి ఉంటుంది, ప్రమిదలో దీపం పెట్టి ఉంటుంది. ఆ ప్రమిదలో ఉన్న దీపం వెలగడానికి సరిపడా ఆక్సిజనే ఉంటుంది. ఒక్క మనిషికి సరిపడా ఆక్సిజనే ఉంటుంది. ఇక్కడ బయట కూర్చుని ఆయన చెప్తాడు,
ఒక్కొక్కరే వెళ్ళండి అమ్మా లోపలికి అని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి 5-6 వెళ్ళి కూర్చో. ఈ 5-6 వెళ్ళి కూర్చోవడం వలన అక్కడ ఉన్న ఆక్సిజన్ సరిపోదు, ఇబ్బంది వచ్చేస్తుంది, కూర్చోలేరు ఎక్కువసేపు. కానీ భగవాన్ రమణులు ఉన్నప్పుడు వారు ఒక్కరే అక్కడ కూర్చున్నారు. అలా మరి అలా ఉన్న చోటలో నుంచి ఇప్పుడు వారిని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారని, అప్పుడు ఆశ్రమం లేదు, రమణాశ్రమం లేదు, కిందకి తీసుకొచ్చేసారు. అరుణాచలం కిందకు వచ్చేసారు. పైన కొండ మీద ఉండేవారు కాదు, కిందకు వచ్చి ఏ చెట్టు కింద కూర్చునేవారు, హాయిగా విశ్రాంతిగా కూర్చునేవారు, ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే స్వామి నిర్భయానందులు కృష్ణారావు గారని ఒకరు ఉండేవారు, వారి ఆశ్రమం దగ్గర ఉండేవారు. సాయంత్రం అయితే 4 మధ్యాహ్నం 3 అక్కడికి చేరేవారు. హాయిగా చెట్టు కింద ఈత చాప పరుచుకుని ఈత ఆకులో లేకపోతే అక్కడ ఉన్న ఏదో గడ్డి దాంతో చాప అల్లుకునేవారు. ఆ చాప మీద హాయిగా పడుతుంది. మమ్మల్ని అందరినీ కూడా అక్కడే పడతాం అంతే. హాయిగా పైరుగాలి వచ్చేది, ఆ పైరుగాలిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా పడుకునేవారు, నమనస్కంగా ఉండేవారు. ఎలా ఉన్నావు అనేవారు. ఎలా ఉన్నావు అంటే ఏం చెప్పాలి సమాధానం? 25 ఏళ్ళు. సరే, అమనస్క భావాన్ని అందుకోగలిగావా లేదా అన్నది ప్రశ్న. చాలా పరీక్షిస్తారన్నమాట. ఎర్రటి ఎండలో నిలబెట్టేవారు, అప్పుడు కూడా నీకు అమనస్క భావం. అర్ధరాత్రి 2ంటికి, అప్పుడు కూడా అమనస్క భావం ఉండాలి. హాయిగా సుఖంగా ఆసీనులై పైరుగాలిని ఆస్వాదిస్తే అప్పుడు అమనస్క భావం ఉండాలి. నడి రోడ్డు మీద చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నడుస్తూ అప్పుడు కూడా అమనస్క భావం ఉండాలి. వడగళ్ల వాన లాంటి వర్షంలో సైకిల్ తొక్కుతూ బండి తోలుతూ అప్పుడు కూడా అమనస్క భావం ఉండాలి. రోజుకి 16 సార్లు భోజనం చేసి అప్పుడు కూడా అమనస్క భావం ఉండాలి. అసలు అన్నం మానేసి అప్పుడు కూడా అమనస్క భావం ఉండాలి. నీ ఈ శరీరం ద్వారా ఏం చేసినా నీ అమనస్క భావం చెడిపోకూడదు. ఆ శిక్షణ ఇస్తారు. పాఠం చెప్పడం మొదలు పెడితే పొద్దున 6ంటికి మొదలు పెడితే రాత్రి 10 దాకా చెబుతూ ఉంటాం. 12 గంటలు 16 గంటలు పాఠం చెబుతూ ఉంటాం. అప్పుడు కూడా అమనస్క భావం లేదు. రాయి లాంటి మౌనం. పొద్దున వెళ్ళటం మౌనంగా కూర్చోవడం రావడం, మధ్యాహ్నం వెళ్ళటం మౌనంగా కూర్చోవడం రావడం, సాయంత్రం వెళ్ళటం మౌనంగా కూర్చోవడం రావడం, రాత్రికి వెళ్ళటం మౌనంగా కూర్చోవడం రావడం. ఇదే ఉద్యోగం. రాయి వంటి మౌనంలో ఉన్న అమనస్క భావం. ఊపిరి ఆడని స్థితిలో ఆయాసం పైకి అసలు ఆక్సిజన్ కాదు కదా, ఏం పెట్టినా ఊపిరి ఆడేది కాదు. సరే అమనస్క భావం. ఐసీయూలో అలా చేర్చాం, అప్పుడు అమనస్క భావం. ఆ నిరంతరాయ బ్రహ్మనిష్ట నీకు అనుభూతం అయ్యేటట్టు చేస్తారు. వారి యొక్క ప్రత్యక్ష సాంగత్యంలో దాన్ని మీరు అనుభవించవచ్చు. ఇది సద్గురుమూర్తి ఎక్కడుంటే అది క్షేత్రం అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అందరం కైవల్య ఆశ్రమ నిర్మాణం నిర్ద్వంద్వంగా వారి ఇంటి ఎదురుకుండా ఉన్న స్థలమే అని నిర్ణయం చేశారు. ఎందుకని? వారు ఎక్కడ కూర్చుంటే అదే క్షేత్రం. ఎందుకని? వారు ఎక్కడ తపస్సు చేశారో, వారు ఎక్కడ విచారణ చేశారో, వారు ఎక్కడ జ్ఞానాన్ని పొందారో, వారు ఎక్కడ ఏ స్థితిలో అయితే బ్రహ్మనిష్ఠులే ఉన్నారు, సదా సర్వకాలేషు వారు ఎక్కడైతే తిరుగుతూ ఉన్నారో అదంతా కూడా క్షేత్రమే. సద్గురుమూర్తి ఎక్కడెక్కడ నడయాడితే అదంతా క్షేత్రము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆశ్రమం అక్కడే నిర్మాణం. రమణాశ్రమం ఎక్కడ కట్టాలి అని పెద్ద ప్రశ్నించింది. ఎక్కడ కట్టదు? ఏ మార్గంలో నుంచి అయితే పైన స్కందాశ్రమానికి విరూపాక్ష గుహకి స్వామి నడిచి వెళ్ళేవారో ఆ ఫుట్ హిల్, ఆ పర్వత పాద పంకజం, ఆ పర్వత పాదం దగ్గరే ఆశ్రమం. కాబట్టి ఎందుకని అని అందరూ ప్రశ్నిస్తారు. వై? అతని వెంట తిరుగు అఖిల దేవతా గణం. అంతే. ఆయన ఎక్కడుంటే అక్కడ అఖిల దేవతా గణం ఉంటుంది. అంతే.
అందుకని సద్గురు పాద పద్మములకు విశేషమైనటువంటి ఆరాధన. ఎవరైనా సరే నమస్కరించాలంటే ఆ సద్గురు పాద పద్మములకు పాదుకులకు నమస్కరించవలసిందే. ఎందుకని అతని వెంట తిరుగు అఖిల దేవతాగణం. ఆయన సశరీర అశరీర అన్న సంగతి తర్వాత విషయం. భగవాన్ రమణులు అందరూ కూడా భగవాన్ రమణ సంకీర్తనం చేస్తుండేవారు. స్తుతిస్తూ స్తోత్రం ఏదో పాడుతుండేవారు. గురు రమణ గురు రమణ ఆయన కూడా పాడేవారు. గురు రమణ గురు రమణ ఆయన పాడడం మొదలు పెట్టగానే వీళ్ళందరూ ఆపి, ఏడు స్వామి మీరు కూడా పాడుతున్నారు. అదే మీరందరూ పాడుతున్నారు కదా, నేను కూడా పాడతాను అనేవారు. అదేమిటి స్వామి, మేము మీ గురించి కదా పాడుతున్నాం, నేను కూడా నా గురించే పాడుతున్నాను. మీరందరూ ఏ పరబ్రహ్మమును చూస్తున్నారో నేను ఆ పరబ్రహ్మమునే చూస్తున్నాను. మీరందరూ ఏ పరమాత్మను దర్శిస్తున్నారో నేను ఆ పరమాత్మనే దర్శిస్తున్నాను. మీరందరూ ఏ అరుణాచలేశ్వరుని దర్శిస్తున్నారు నేను ఆ అరుణాచలేశ్వరుని దర్శిస్తున్నాను. మన వాళ్ళందరూ గురు పరంపర చదివాడు, చివర విద్యాసాగరం రాశారు. ఆ విద్యాసాగర్ అంటే అర్థం ఈ విద్యాసాగర్ వాడు కాదు, వాళ్ళందరూ మహానుభావులు, విద్యాసాగరులు. విద్య అంటే జ్ఞానం అని అర్థం, జ్ఞానసాగరులు. వాళ్ళ గురు పరంపర అంతా కూడా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు, జ్ఞానసాగరమూర్తులు వాళ్ళంతా. అందుకని పరమహంస వివేకానందుడిని నువ్వు జ్ఞానభాస్కరుడు అయ్యా కాబట్టి చాలా జాగ్రత్తగా అతని వెంట తిరుగు అఖిల దేవతాగణం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. అంటే ఎందుకు అని అడిగారు అనుకో, ఆయన సంచితం, ఆయన ప్రారంభం, ఆయన ఆగామి సంగతి ఏమిటండి? ఆయన కూడా మాలాగా దేహధారే కదా, మాలాగానే భోజనం చేస్తున్నాడు కదా, మాలాగానే నిద్రపోతున్నాడు కదా, మాలాగానే స్నానం చేస్తున్నాడు, వస్త్రధారణ కూడా చేసుకుంటున్నాడు కదా. మరి ఆయన ప్రారబ్ధ కర్మ, ఆయన ఆగామి కర్మ, ఆయన సంచిత కర్మ ఏమవ్వాలి? అనాశ్రిత కర్మ ఫలం అయింది అన్నాడు పరమాత్మ వెంట. ఎందుకని వాళ్ళలో నేననే కర్త లేడు కాబట్టి ప్రారబ్ధం భుజ్యతే నశ్యతి. ఆ శరీరం ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది, అదే పోతుంది. ఇక లోపల ఉన్నవేవి వాళ్ళకి లేదు. సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు వాళ్ళకి లేవు. వాళ్ళు మహాకారణ శరీరం అవతల ఉన్నటువంటి వాడు, సమిష్టి మహాకారణ శరీరానికి అవతల ఉన్నటువంటి వాడు. మరి సమిష్టి మహాకారణ శరీరమైన పరమాత్మకు అవతల ఉన్న పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మరి మనం ఆగామి ఉందని ఎలా చెప్తాం? కర్త ఉంటే కదా ఆగామి ఉండటానికి. మరి వాళ్ళ సంచితం ఏమవ్వాలండి? ఆ సంచితం వాళ్ళ జ్ఞానాగ్ని వల్ల ఏనాడో దగ్ధం అయిపోయింది. బ్రహ్మానుభవం వలన, బ్రహ్మనిష్ట వలన వారి సంచితం అంతా దగ్ధం. సరే, ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు చేసేటటువంటి వర్తమానంలో చేసేటటువంటి కర్మఫలం పుణ్యపాపాలు ఉంటాయి కదా, అదేమవుతుంది? మన ప్రశ్నలకు అంతు లేదు. అలా వేశారు ప్రశ్నలు పెద్దల గురించి ఇస్తే వాళ్ళు చెప్పారు, ఆశ్రయించిన వాళ్ళలో సద్భావన కలిగిన వాళ్ళందరికీ సుకృతము, దుర్భావం కలిగిన వాళ్ళందరికీ దుష్కృతము అమ్మవారు పంచిపెట్టేస్తుంది. అది కూడా మిగల్చుకుంది. వారు అసలు ఎప్పుడు పొరపాటున కూడా వారు ఎటువంటి నిషిద్ధ కర్మ చేయరు, దుష్కర్మ చేసే అవకాశం లేదు, దుర్భావం కలిగే అవకాశమే లేదు, దుర్నడత చేసేటటువంటి అవకాశం లేనే లేదు. అథవా ఒకవేళ వర్తమానంలో ఒకవేళ పొరపాటున ఏదైనా సరే వారి శరీరం చేత ఏ చిన్న అంశం జరిగినా కూడా అది గనక చైతన్యం మీద పడేటట్లయితే అలా పడనివ్వకుండా అమ్మవారు వెంటనే రక్షిస్తుందట. ఎలాగా? వారి సుకృతం అంతా వారి ఎడల సద్భావన కలిగిన వారికి పనిచేస్తుందట, వారి దుష్కృతం అంతా కూడా వారి ఎడల దుర్భావం కలిగిన వారికి పనిచేస్తుంది. చాలా మంది కష్టాల బారిన పడ్డప్పుడు ఈశ్వర నింద, గురు నింద చేస్తారు, తట్టుకోలేక, ఆ ఓర్పు ఓరిమి లేక. ఈ జన్మలో కష్టాలు ఎందుకు వచ్చినాయ్యా అంటే మనకు ఓర్పు నేర్పడం కోసం, సహనము, తితిక్ష అనే సాధన మన చేత చేయించడం కోసం. నేను అడిగేవన్నీ ధర్మమే కదండి అంటూ ఉంటారు చాలా మంది. ధర్మమా న్యాయమా అన్నది ఈశ్వరానుగ్రహంలో లేదు. ఈశ్వరానుగ్రహంలో కేవలం జ్ఞానం మాత్రమే ఉంది. ఏ సాధన చేస్తే నీకు జ్ఞానం వస్తుందో ఆ సాధనకు సరిపడా జీవితాన్ని ఇస్తాడు, అంతే తప్ప అది కష్టమా ఇష్టమా నష్టమా అన్న ప్రసక్తి లేనిది. నీ దృష్టిలో న్యాయాన్యాయములు, నీ దృష్టిలో ధర్మాధర్మములు నీవు రాసుకున్నటువంటి పుస్తకాల ఆధారంగా సృష్టి నడుపబడు.
సృష్టి సంవిధానం అంతా కూడా ఈశ్వరుడు సర్వదా జ్ఞాన ప్రదాత. ఆ ఈశ్వరుడే సద్గురుమూర్తి అయి నీకు జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. నీవు ఆ సద్గురుమూర్తి యొక్క ఆశ్రయాన్ని, ఆ పరమాత్మ యొక్క ఆశ్రయాన్ని, ఆ ఈశ్వరుని యొక్క ఆశ్రయాన్ని పొందడానికి ఎటువంటి జీవితాన్ని అనుభవించవలసిన అగత్యం ఉంటే అటువంటి జీవితాన్ని అనుభవిస్తావు అంతే. అది ఇదా అదా అనేటటువంటి ప్రసక్తి లేదు. సంతోషంగా అనుభవించవలసింది, ఇష్టపూర్వకంగా అనుభవించవలసింది, జ్ఞానం కొరకు అనుభవించవలసింది. కాదన్న ప్రతి ఒక్కరూ మరలా వాళ్లే అల్లుకున్న మాయాజాలంలో వాళ్లే చిక్కుకుంటారు. సాలిడ్ వలె వాళ్ళ మనసు అల్లినటువంటి ఆ భావజాలంలో వాళ్లే చిక్కుకొని మరింతగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. దీనికి ఒక విషయం పరమహంస స్వామి వివేకానంద చెప్తూ ఉంటారు. ఏమంటారంటే వివేకానంద వర్క్స్ అని చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ వాల్యూమ్స్ లో 6వ వాల్యూంలో ఈ మాట చెప్తారు స్వామి వివేకానంద. నాయన, నీకు కర్మవశాత్తు శరీరానికి లభించవలసినటువంటి కష్టం లభించినప్పటికీ ఆ కష్టానికి నీలో ఏర్పడే ప్రతిస్పందన లేదా రియాక్షన్ ఏదైతే ఉందో అదే నీకు కలిగి యాక్షన్ లో 10% ఉంటుంది దుఃఖం, రియాక్షన్ లో 90% ఉంటుంది దుఃఖం. కాబట్టి జ్ఞానాన్ని అపేక్షించేటటువంటి వాడు ఈ రియాక్షన్ అన్నటువంటి దాన్ని వదిలేయాలి, ప్రతిస్పందన అనే అంశాన్ని వదిలేయాలి. ఈశ్వరానుగ్రహం అని తితిక్ష వహించాలి, ఓర్పు వహించాలి. గతంలోకి వెళ్ళకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళకూడదు, నిత్య వర్తమానశీలి అయి ఉండాలి. అలా ఎవరైతే నిలకడ చెబుతారో వాళ్ళు తమకు లభించినటువంటి జీవితం అంతా కూడా జ్ఞానం కొరకే వినియోగిస్తారు. ఆ జ్ఞాన దృష్టితోనే జీవిస్తారు. ఆ జ్ఞాన దృష్టితో జీవించడం వలన వాళ్ళు ఎటువంటి జీవితం జీవించినా కూడా వాళ్ళు బ్రహ్మనిష్ఠులే అవుతారు. పురాణాల్లో చదివితే మహర్షులు అనేక మంది అనేక రకాల జీవితం జీవించినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళందరూ బ్రహ్మనిష్టనే పొందారు. ఏ ఒక్కరికి సమానమైనటువంటి జీవితం ఉంటుంది. కానీ వాళ్ళందరూ బ్రహ్మనిష్ఠులు ఎలా అయ్యారు అంటే ఆ జరుగుతూ ఉన్నటువంటి జీవనం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఏమీ లేదు. వాళ్ళు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అనుసరించి, పరమాత్మ యొక్క సంకల్పాన్ని అనుసరించి జీవిస్తారు. ఆ నడకతో జీవిస్తారు. అందువలన ఆ సద్గురుమూర్తులు ఎక్కడ తిరిగితే, ఎక్కడ నడయాడితే అది క్షేత్రం అవుతుంది. అక్కడ నీవు ఆ దివ్య స్ఫూర్తిని, ఆ దివ్యత్వాన్ని అనుభవించవచ్చు. చాలా మంది అనేక ఆలయాలలో లేదా ఆశ్రమాలలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. దీని కొరకే ఏమిటయ్యా అంటే ఆ ప్రధాన స్థానంలో దివ్యత్వం నిక్షిప్తం అవుతుంది. ఆ నిక్షిప్తమైనటువంటి దివ్యత్వం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళ దివ్యత్వాన్ని అనుభూతి చెందేంత వరకు ప్రదక్షిణం చేస్తారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలండి? ఎన్ని ప్రదక్షిణాలు చేయడం కాదు, దివ్యత్వం అనుభూతం అయ్యే వరకు ప్రదక్షిణం చేయాలి. అది దాని అర్థం. 1, 3, 11, 18, 108 అన్నది ప్రశ్న కాదు. అక్కడ నీవెప్పుడైతే ఆ ఉన్నదంతా పరమాత్మయే, ఉన్నదంతా ఈశ్వరుడే, ఉన్నదంతా పరబ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి దివ్య జ్ఞానాన్ని పొందే వరకు ప్రదక్షిణం చేయాలి. అది ప్రదక్షిణానికి ఉన్న నియమం. నీవు హృదయంలో పరమేశ్వర దర్శనాన్ని పొందే వరకు ప్రదక్షిణం చేయాలి. చాలా మంది కాశీలో చాలా కాలం ఉంటారు. ప్రతిరోజు గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం, ఇంతే రొటీన్. ఏమిటయ్యా? ఉదయం వెళ్ళటం, గంగలో స్నానం చేయడం, విశ్వేశ్వర దర్శనం చేసుకోవడం, మళ్ళా సాయంత్రం వెళ్ళటం, గంగా నదిలో స్నానం చేయడం, మళ్ళా విశ్వేశ్వర దర్శనం చేసుకోవడం, ఇంతే. వేరే పనేం లేదు. ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల అక్కడ అన్ని దేవాలయాలే కదా, చుట్టూతా అంతా దేవాలయాలే. మధ్యలో ఉన్న కాలంలో మిగిలిన దేవాలయాలను దర్శనం చేసుకోవడం, దేవతా దర్శనం చేసుకోవడం, లేదా ఏదైనా ఆశ్రమాలలో ఏదైనా సత్సంగం జరుగుతుంటే ఆ సత్సంగాలకు హాజరవ్వడం, లేదా ఏదైనా సత్క్రతువులు జరుగుతుంటే ఆ సత్క్రతువులలో భాగస్వామ్యం పంచుకోవడం, ఇలాగ చేస్తూ ఉంటారు. కొంతమంది 9 రోజులు ఉంటారు, కొంతమంది 9 నెలలు ఉంటారు, కొంతమంది 9 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది మరణ పర్యంతము ఉంటారు. ఎంతకాలం ఉన్నామన్నది ప్రశ్న కాదు, ఎంతసేపు ఉన్నావన్నది అంతకంటే ప్రశ్న కాదు.
నీకు విశ్వేశ్వర దర్శనం జరిగిందా జరగలేదా? నీ హృదయంలో జరిగిందా జరగలేదా? సహజమైందా లేదా? నీకు ఆయనకి భేదం లేకుండా పోయిందా పోలేదా? చాలా చాలా ముఖ్యమైనటువంటి, అందుకు అవి మోక్ష పట్టణాలు. అక్కడ ఆ కైవల్యానికి సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. కర్మరాశి అంతా దగ్ధమైపోతుంది. ప్రదక్షిణం చాలా విశేషమైనటువంటి కర్మ. గిరి ప్రదక్షిణం అందులో చాలా విశేషమైనటువంటి కర్మ. సాక్షాత్తు భగవాన్ రమణులే అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేవారు, చేయించేవారు, అందరికీ సలహా ఇచ్చేవారు చేయలేదు. ఎందుకనయ్యా అంటే అదంతా ఈశ్వరుడేనయ్యా బాబు, అది కొండ కాదు ఈశ్వరుడు అనేవారు. ఆయన దృష్టిలో అది అచలమైనటువంటి అచలేశ్వరుడు. మరి మన దృష్టిలోనూ ఏదో కొండ బండ రాయి. ఆ దృష్టి ఉన్నంత కాలం నువ్వు ప్రదక్షిణ చేయాల్సిందే. ఎంతకాలం ఇదంతా ఈశ్వరుడే అని నీకు తోచేదాకా చెయ్యి అని చెప్పేవారు. కాబట్టి సద్గురువుకు కూడా మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం సద్గురు క్షేత్రాలలో. అక్కడ కూడా కారణం ఇదే. ఎందువల్ల ఆయనను ఆశ్రయించి సత్ అనేటటువంటి బ్రాహ్మీభూత స్థితి ఉంటుంది. సద్బ్రహ్మ అనేటటువంటి బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మనిష్ట నీకు స్ఫురించడానికి ఆ ప్రదక్షిణ ఉపయోగపడుతుంది. ఇలా ఎవరైతే ఆయా సద్గురుమూర్తులను ఆశ్రయించి అనేక రకములైనటువంటి కర్మ, భక్తి, యోగ, జ్ఞానములతో వారిని శతధ సహస్రధ సంలీన విలీనములు, సంయోగ వియోగములు లేకుండా ఏకత్రితమైనటువంటి, త్రిపుటి లేనటువంటి, త్రిపుటి మొత్తం ఏకమైపోయినటువంటి నిష్ఠను పొందడానికి, బ్రహ్మనిష్టను పొందడానికి వారిని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినటువంటి వారే తప్పక మోక్షగాములవుతారు, తరిస్తారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో ఆమోదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణా సాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమద పూర్ణమిదం
मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం గురుగారు.